మనతో పాటు పృథ్వీ అని ఉన్నారు. మరి మరోసారి గ్రూప్ వన్కి సంబంధించి దీంట్లో తప్పులు జరిగాయంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఒకసారి అన్నతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే జై తెలంగాణ. ఏంది అసలు తెలంగాణలో గ్రూప్ వన్కి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. మరి అలా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంటాయి. ఇప్పటిదాకా పెట్టిన కాడికెళ్ళి ఏది చూసినా 2 సార్లు పోస్ట్ ఎగ్జామ్ క్యాన్సిల్ జరిగింది. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన దాంట్లో కూడా చాలా డౌట్స్, చాలా క్లియర్ కట్గా న్యాయబద్ధమైనటువంటి డౌట్సే క్లియర్గా కనబడుతున్నాయి. దాంట్లో ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఉన్నది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, ఉంటుంది అభిప్రాయమే కాదు, ఇది నేను కన్విన్స్ కూడా చేసేటట్టున్నది. లీగల్గా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ అన్నటువంటి వాళ్ళు ఇలా ఢిల్లీలో కోర్టులో కేసెస్ ఆడుంటే వకీళ్లకు పైసలు ఇవ్వలేని సిచ్యువేషన్స్లలో కేసులు ఆగి ఉన్నాయి. ఇప్పుడు ఎవరి దగ్గర పోవాలి? పాలిటీషియన్స్ అందరూ ఒకటైన తర్వాత జ్యుడిషియరీ దగ్గరికి పోవాలి కదా. జ్యుడిషియరీ దగ్గర పోవాలన్నా చిన్న లాయర్ దగ్గర పోవాలని 10 లక్షలు 20 లక్షలు లేని ఎవరు వచ్చే సిచ్యువేషన్ లేదు. సో ఇలా న్యాయస్థానానికి పోతే ఏ న్యాయస్థానం కూడా నీది తప్పుడు కేసు అని చెప్తలేరు, నువ్వు లేటుకు వచ్చినావు అంటున్నారు. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ లెక్క. డిలే అయితే డినై ఎట్లయితుంది? కావద్దు కదా. మరి పిల్లల దగ్గర అన్ని పైసలు ఎక్కడికెళ్ళి ఉంటాయి? అటు ఇటు సామాజిక స్పృహ ఉన్న కూడా బేసిక్ ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టినే జరుగుతాయి. ఇవాళ తెలుగు మీడియంకి సంబంధించిన అంశం కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, వాళ్ళు రిజల్ట్స్ డిక్లేర్ చేసినటువంటి విధానం కావచ్చు, ఎంత ఫాస్ట్గా డిక్లేర్ చేసిన కావచ్చు, కరెక్షన్ ఎటువంటి వాళ్ళతో చేయించారు, సబ్ స్టాండర్డ్ అంటే నేను వాళ్ళని వ్యక్తిగతంగా సబ్స్టాండ్ అంటలేను, కానీ ఆ పేపర్లు దిద్దేటువంటి దాంట్లో డెఫినెట్గా వాళ్ళు సబ్స్టాండర్డ్ ఆ సబ్జెక్టు అంత తారాస్థాయిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటేనే దానికి న్యాయం జరుగుతుంది అనేది ఉన్నది. అటువంటిదే జరుగుతలేదు కదా. జరుగుతున్నప్పుడు ఎందుకు వీళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి ఎందుకు తినేదానికి కొట్లాడతారా? అట్లా కాదు కదా. సో అందుకని ఏంటంటే దాన్ని న్యాయబద్ధంగా ఉండి జిఆర్ఎల్ కూడా బయట నువ్వు పెట్టలేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్న తర్వాత తెలుగు మీడియం వాళ్ళకు మార్కులు తక్కువ వచ్చినాయి. ఎవరితో చేయించారు? ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో కదా, యూనివర్సిటీలో కదా, ఇక ప్రొఫెసర్స్ కదా వాళ్ళు దిద్దాల్సిన పేపర్లన్నీ. అందులో ఉన్నారు ఎక్కడన్నా? లేరు కదా, రిక్రూట్మెంటే లేదు కదా. సో నువ్వు ఎవరితో చేయించినట్టు? డిగ్రీయో ఇంటర్మీడియట్లతో చేయించినట్టు. మరి అందులో కూడా రిక్రూట్మెంట్ తక్కువనే ఉన్నది కదా. ఆ స్టాండర్డ్కి ఈ స్టాండర్డ్కు గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్ డిగ్రీ ఇంటర్ వాళ్ళతో చేపిస్తారా? బరాబర్ వాళ్ళతో. మరి ఎవరితో చేయించారో ఇప్పుడు లిస్ట్ బయట పెడితే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు అంటారు పృథ్వీరాజ్ అడుగుతున్నాడు, భయ్ తీసి ముంగడ పెట్టురు, మీరు ఎవరితో చేయించారో లిస్ట్ ముంగడ పెట్టురు. అసలు అంత ప్రొఫెసర్సే లేరు కదా, నీకు డిపార్ట్మెంట్లే ఖాళీ ఉన్నాయి, రిక్రూట్మెంట్లే లేవు కదా. ఉస్మానియాలో టోటల్ శాంక్షన్ పోస్టు 1267 ఉంటే 1000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. డిపార్ట్మెంట్లో అసలు ప్రొఫెసర్సే లేరు. మరి నువ్వు అంటే మరి అంతే కదా. వాళ్ళు లేకుంటే ఎవరితో కరెక్ట్ చేయించినట్టు మనం ఎవరు రోడ్ల మీద తిరగటంతో కాదు కదా. ఎవరో అకాడమిక్స్ సైడ్తోనే కదా, డిగ్రీ ఇంటర్మీడియట్లతోనే చేయిస్తారు కదా, లేకపోతే పార్ట్ టైం వాళ్ళతో చేస్తారు కదా. పార్ట్ టైం వాళ్ళు అంటే ఏంటిది? నువ్వు ఏం ఎంట్రన్స్లు పెట్టి వాళ్ళని సెలక్షన్ ప్రాసెస్తో వచ్చిన వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి? నువ్వు తీసుకుపోయి ఒక రాష్ట్రాన్ని నడిపించేటువంటి పొజిషన్లో రేపు వాళ్ళు ఆ గ్రూప్స్ పాస్ అయిన వాళ్ళు రేపు ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యి పెద్ద అధికారులు ఉన్నత స్థాయిలో ఉండాల్సినటువంటి వాళ్ళ పేపర్లు నువ్వు ఇటువంటి వాళ్ళతో కరెక్ట్ చేపిస్తే ఎట్లయితుంది? సో అది క్లియర్ కట్గా జరిగింది, అట్లే జరిగింది. ఇంతమంది ప్రొఫెసర్తో తీసి ముంగడ పెడితే తెలుస్తుంది కదా. ఇంకోటి ప్రక్షాళన చేసినామన్నారు, చైర్మన్ మార్చినామన్నారు, ఇంకా ముందు ఇలాంటి సమస్యలు చూడబోమని అన్నారు. మరి మరోసారి ఎందుకు ఎదుర్కొంటారు? చైర్మన్లను మార్చితే ఏం కాదు, ప్రభుత్వ వైఖరుల మార్పు జరగాలి. ముఖ్యమంత్రి మంత్రుల మెదడుల మార్పు జరిగితే ఆడ జరుగుతుంది. విన్నావా? వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి నువ్వు మంచిగా చేసుకొని నిజాయితీపరణ ఆఫీసర్ని ఇస్తే జరుగుతుంది. ఆ ముఖ్యమంత్రులు ఇప్పటిదాకా గతంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ హయాంలో పేపర్ లీకులు, ఎగ్జామ్లు క్యాన్సిల్ అవుడు ఇవన్నీ అయిన వాళ్ళ మీదనే ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోలేదు కదా ఈ ప్రభుత్వము. సో ఇప్పుడున్న వాళ్ళ మీద ఏం చేస్తుంది? ఇదంతా ఉట్టిది ఏంటంటే తలకాయలు చేంజ్ అయినాయి, మొఖాలు మారినాయి అంతే, కానీ పద్ధతులు అన్నీ సేమ్ అట్లే ఉన్నాయి. ఎంతమంది రిక్రూట్ చేసిన వాళ్ళను ఒక సిన్సియర్గా ఒక ఎగ్జామ్ రాసి నువ్వు టీజీపీఎస్సీలో మొత్తం రిక్రూట్మెంట్స్ ఏమైనా జరిగినాయా? సేమ్ ఓ స్టాఫ్ కాకపోతే ఇంకో స్టాఫ్ వాళ్ళని వీళ్ళని తీసి పెట్టారు, కానీ వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఎక్కడుంది? ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఉన్నప్పుడు వాళ్ళకి అసలు ఏం సమాజంతో సంబంధం లేకుండా ఉండాలి. యూపీఎస్సీలు ఎందుకు జరుగుతలేదు ఇట్లా? ఓన్లీ మన దగ్గర ఏం జరుగుతుంది? ఇన్ని ఎగ్జామ్లు ఇంతమంది మానసిక క్షోభ చేస్తున్నారు కదా. ఒక చిన్న ఆత్మహత్యకు ప్రేరేపించినందుకే కేసులు పెట్టి బొక్కలేస్తారు కదా. ఇలా ఇంతమందిని మానసికంగా క్షోభపడుతున్నారు కదా. మరి ఈ పాలకులను వీళ్ళని లోపడేయాలన్నా, వీళ్ళ మీద కేసులు పెట్టాలన్నా లేదా, వీళ్ళని జైల్లో వేయాలన్నా లేదా? ఒక్కరు చచ్చిపోతే అట్లా అవుతున్నది కదా. అట్లా వందలాది మందిని నువ్వు మానసిక క్షోభంలా గురి చేస్తున్నావు, ఆర్థిక ఇబ్బందులకు చేస్తున్నావు. వాళ్ళ ఆస్తుపాస్తులు అమ్ముకొని, భూములు కావచ్చు, లాస్ట్గా ఆఖరికి పుస్తల తాళ్ళు ఇవి అమ్ముకొని కూడా, పేరెంట్స్ అమ్ముకొని కూడా చదువుకుని పరీక్ష ఫీజులు కట్టుకొని రాస్తున్నటువంటి వాళ్ళు. నేను కూడా ఈ ముఖ్యమంత్రి ఆపోజిషన్ ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇవి ఈ ముఖ్యమంత్రి, అది ఫ్యాక్ట్సే. కానీ ఈయన వచ్చినాక కూడా దాంట్లో ఏం మార్పు జరగలే కదా. తిండి తిప్పలు లేక రోజుకో పూట తినుకుంటా, కారమో నూనెనో పచ్చడనవుతో తినుకుంటా చదువుకుంటారబ్బా. కనికరం లేని గాడిదలు ఉన్నారు వీళ్ళు మొత్తము, పాలకులు మొత్తము, అందరూ ఒకటే అందరూ ఒకటే. ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు నాకు అది అర్థమైతలేదు. ఎందుకు వాళ్ళకి తినేదరకన్నా చదువుకోవాల్సిన పిల్లలు రోడ్ల మీద వచ్చి అజిటేషన్ ఎందుకు చేస్తున్నారు? మీరు చేసినటువంటి తప్పులు మొత్తం టీజీపీఎస్సీ మొత్తం తప్పుల తడక ఉన్నది, కాదని నిరూపించుకోవాల్సిన అవసరం మీకున్నది. మీరు అట్లా చేస్తలేరు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ పోతూ ఉన్నారు, కానీ మరి ఇట్లాంటి సమస్య చాలా ఎదుర్కొంటూ ఉన్నారు నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు. మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటుంది?
ప్రజాప్రభుత్వం లేదు, మన్ను లేదబ్బా. ప్రజల ఓట్లతో వస్తున్నారు, అది కూడా పైసలు ఇచ్చి కొనుక్కున్న ఓట్లతోనే వచ్చి కూర్చుంటారు. కానీ ఇవన్నీ నోటి మాటల మీద డైలాగ్ లేదప్ప. వాళ్ళు చెప్తున్నారు ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు, అంతేగాని జరుగుతున్నది నిజంగా కూడా అప్రజాస్వామిక ప్రభుత్వమే జరుగుతున్నది. చదువుకోవాలనుకుంటానికి చదువు వస్తలేదు, నౌకరు చేసేటువంటి అర్హత స్థాయి క్వాలిఫికేషన్ అన్నీ అన్ని ఉన్నోళ్ళకు నౌకర్లు కూడా ప్రాపర్గా వస్తలేదు. వాళ్ళంటారు ఇప్పుడు 50,000 నౌకర్లను మేము పెట్టినాం అట్టిట్లా అని చెప్పని. మీరు 50,000 నౌకర్లు మీరు పెట్టుడు కాదు, ఎటువంటి వాళ్ళని పెట్టిండ్రు, ఎక్కడ పెట్టిరు, ఎట్లా పెట్టిరు, ఇది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషనే. ఈయన కొత్తగా వచ్చేసింది అనేది ఒక 60 పోస్టులు గ్రూప్ అని ఇంక్రీజ్ చేసి యాడ్ చేసిన, అంతేగాని గత ప్రభుత్వమే. ఇది నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తా అని చెప్పిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు, ఆ 2 లక్షల ఉద్యోగాలు నువ్వు ఒక సంవత్సరంలో ఫిలప్ చేసినావా? చేస్తే నువ్వు బేస్ అంటూ మేము కూడా అంటాం కావచ్చు. తర్వాత ఈ చేసిన దాంట్లో కూడా అన్ని తప్పుల తడకలు ఉన్నాయి కదా. ఈ తప్పుల తడకలు ఉండకుండా చేయమనే కదా చెప్పింది. అందుకే కదా గత ప్రభుత్వం మీద నమ్మకం లేక గత ప్రభుత్వం అందుకే బదనామైంది కాబట్టి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. నువ్వు దానికన్నా తాత లెక్క చేస్తా అంటే ఇక నీది కూడా దగ్గర పడుతుంది. అంతే ఏముంటుంది, కాలం చెప్తుంది, కాలమే దానికి పరిష్కారం చెప్తుంది. ఏం చెప్తున్నారు ప్రభుత్వం సూచనలు ఏంటి ఈ సమస్యల గ్రూప్ 1 కావచ్చు, లేకపోతే విద్యార్థుల సమస్యలు? వాళ్ళ ఆలోచన విధానాలు మార్చాలి, వాళ్ళు ఇంటరాక్ట్ కావాలి, వాళ్ళు నిజంగా నిజాయితీగా చేస్తున్నామని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నీ అద్దం నువ్వు చూసుకొని, నీ అద్దం ముఖంలో చూసుకొని నేనే అందగాని అనుకుంటే కాదు, బయట బొచ్చడు మంది ఉంటారు. సో నేనే మస్తు చేస్తున్నా అనుకుంటే కాదు, నువ్వు ఆత్మవిమర్శ చేసుకొని నీకున్న టీంను కూడా కరెక్ట్గా సెటరేట్ చేసుకొని అసలు వాస్తవాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం నువ్వు ప్రాపర్గా కనుక చేసి ఇక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయో లోపాలు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తేనేమో బయటపడతారబ్బా. ఆయనే నిద్ర నటిస్తున్నాడు ముఖ్యమంత్రి, నిద్రపోతలేడు. సో ఏం చేయాలి అప్పుడు? ఆ షవులు పలిగేటట్టు గట్టిగా కింది నుంచి ధ్వని వినిపిస్తే గువ్వలు వలిగితే బయటకు వస్తాడు. ఆ గువ్వలు పలిగేటువంటి వాయిస్ గట్టిగా తలగాలి, అది జనం నుంచి వస్తుంది, ఆయనకు మేలుకు వస్తుంది. ఆ మేలుకు వచ్చినాడే గువ్వలు కథమైపోతాయి. ఆయన తర్వాత వినిపించే స్టేజ్ కూడా ఉండదు, జనం ఆయన తీసి పక్కకు పెడతారు ఆయనకు సరిదిద్దుకోకపోతే. అది జరగబోతున్నది, అది ఆయనకు అర్థమైతలేదు బరాబర్. నేను డే 1 నుంచి చెప్తున్నా, సరిదిద్దుకో నాయన, నువ్వు సరిదిద్దుకో. చరిత్ర నీకు అద్భుతమైన అవకాశం ఇచ్చింది, నీ పాత్ర ఏం లేదనలా. గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, జనం ఒక మార్పు కావాలనుకున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి దమనకాండ కావచ్చు, ఇటువంటి కావచ్చు, వాటితోటి నువ్వు వచ్చి గద్దె మీద కూర్చున్నావు, ఓకే. కానీ నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా. నువ్వు చేసింది ఏం లేదు. ఎవరు ఈ ముఖ్యమంత్రిని చూసి ఈయన పెద్ద పోటుగాడు, మొత్తం ఈయన అమెరికాకి వెళ్ళి జంప్ చేస్తే యుఎస్ఎస్ఆర్ మీద దునుకుతాడు, యుఎస్ఎస్ఆర్కి వెళ్ళి మీదకి జంప్ చేస్తే కాశ్మీర్లో దుంకుతాడు, కాశ్మీర్కి వెళ్ళి జంప్ చేస్తే హైదరాబాద్లో దుంకుతాడు అన్నట్టు ఏం కాదు కదా. ఉట్టిగా ఏదో 4-5 భాషలు మాట్లాడుకుంటే చాలామంది త్యాగాలు కింద చేశారు, చాలామంది చనిపోయినారు, చాలామంది వాయిస్లు పోయేదాకా పాటల రూపం కావచ్చు అందరు కొట్లాడితే గత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన దానికి ఈయన వచ్చి కూర్చున్నా. అదేదో నేనే తురుము కానీ అంటే కుదరదు నాయన. యుద్ధం చాలామంది కింద చేశారు. ఒక రాజకీయపరమైనటువంటి ఒక పరిస్థితులను బట్టి నువ్వు అయినవు అంతనే తప్ప నువ్వు నేనే ఏదో చేసినాను అనుకోరా. ఎవరో ఓ పెద్ద మనిషి పాట రాయంగానే నేనే అని చెప్పుకుంటూ తిరిగింది కదా ఈయన తప్ప ఇంకోటి పోటుగా లేడన్నట్టు ఒక పాట వస్తుంటుంది కదా. ఆ పాట అయిన పాపం ఆయనకైనా నేనే తెచ్చుకున్నాను అనుకుంటున్నట్టున్నది. అట్లా కాదు, బండి కింద కుక్కలు లెక్క ఆలోచించకండి. ఆయన అంటలేను, నేను వ్యక్తిగతంగా నేను ముఖ్యమంత్రి అంటలేను, కానీ అట్లా ఆలోచించకండి. వాస్తవాలు వేరేటి ఉన్నాయి. వాస్తవాలు మీరు అర్థం చేసుకుంటే మార్పు జరుగుతుంది. మీరు ఏమైనా 10 కాలాల పాటు జనం గుర్తు చేసేటువంటి నాయకులుగా మిగిలిపోతారు, లేకపోతే భ్రష్టు పట్టిపోతారు మీరని చెప్తున్నారు.